అందరికీ కొంచెం ముందుకు వచ్చేస్తామండి వాయిస్తాం. మేము మామూలుగా అమ్మవారికి ఈ చుట్టుపక్కల ఎక్కడ జరిగిన నగలు అనేది ఇస్తూ ఉంటాము. ఆ ఉద్దేశంతోనే అమ్మవారికి నగలు ఇచ్చే ఉద్దేశంతో ఇచ్చినాము. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే నిన్న ఇవ్వాల్సిందే ఈరోజు ఇస్తున్నాము. ఆ అమ్మ ఆశీర్వాదం ఉంది కాబట్టే మేము ఇవ్వగలుగుతున్నాము. ఇంకొకటి, ఇక్కడ వచ్చి కొన్ని విషయాలు మాట్లాడకూడదు, అయినా మాట్లాడాల్సి వస్తూ ఉంది. ఇక్కడ వచ్చి మనం మిత్ర బృందం తరఫున ఈ గంగమ్మ గుడికి పెయింటింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా హుండీ కూడా ఒక 50,000 రూపాయలు పట్టుకుంటే హుండీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ గంగ జాతర అనేది కులాలు మతాలు పార్టీలకి అతీతంగా జరిగే హిందూ పండగ. ఇందులో కులాలు మతాలు కూడా ఉండవు, అందరూ వస్తారు, జరుగుతుంది. కాకపోతే మాకు బాధాకరమైన విషయం ఏమంటే, మేము ఇక్కడికి వచ్చినప్పుడు కనీసము మాకు ఇక్కడ ఎలాంటి స్పందన లేదు. అంతా అమ్మవారే చూసుకుంటారు, దాని గురించి మాకేం బాధ లేదు. ఎక్కడైనా వచ్చినప్పుడు ఒక మర్యాద అనేది ఇక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు అయితేనేమి ఎవరైతేనేమి ఒక ధర్మంగా, ఇప్పుడు మేము కూడా పెద్ద గంగమ్మ గుడిలో చేస్తాం, అక్కడ కులాలు పార్టీలు ఏమి ఉండవు. వాళ్ళు వస్తారు, ఏదో వచ్చిన వాళ్ళకి, ఏదో డోనర్స్ ఉన్న వాళ్ళకి కనీసం ఏదో ఒక చిన్న మర్యాద, ఒక నిమ్మకాయో లేదంటే ఏదైనా ఒక పూలు ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ మాకేమీ ఇవ్వలేదు. అయినా కూడా మాకేం బాధ లేదు, ఎందుకంటే తల్లికి చేసేటప్పుడు మేమేం చెప్పుకోకూడదు. కాబట్టి మేమేమన్నా తప్పుగా మాట్లాడింటే దయచేసి క్షమించాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది నగలు. మహేష్ కొంచెం చెప్పు. ఇది మహేష్ ఉందన్న, ఇది అక్కడ పెట్టి మనకు ఈ పక్క వచ్చేయండి, ఈ పక్క వచ్చేయండి, ఇట్లా వచ్చేసేయండి, బాగుంటుంది. అందరూ వచ్చేయండి. గణేష్ వెనుక అట్లా కొంచెం చైర్ మీద ఎక్కువ గణేష్.